అక్టోబర్ 6 తారీఖున ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి జస్టిస్ గవాపై ఏదైతే బూటకాలతో ఒక దుశ్చర్యకు పాల్పడారో ఆ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ అదే రోజు పీడీఎస్యు ఖండిస్తూ ఇది ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడి కాదు, ఎందుకంటే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి ఈ దేశ భవిష్యత్తు, అదేవిధంగా ఈ దేశ భవిష్యత్తు అనేటువంటి పార్లమెంట్ వ్యవస్థ మీద కానీ లేదా ఈ దేశ ప్రజలపైన 145 కోట్ల మీద జరిగినటువంటి దాడి అని చెప్పేసి పీడీఎస్యు ఆ రోజు స్పందించింది. అదేవిధంగా దానికి జోడిస్తూ ఈరోజు కేవీపీఎస్ మరియు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నందుకు ముందుగా పీడీఎస్యు రాష్ట్ర కమిటీ పక్షాన వారికి విప్లవాభివందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఏదైతే జస్టిస్ గవాయ్ ఒక న్యాయస్థానానికి ఒక సీజేఐగా ఉన్నాడంటే అతని ప్రతిభ, అతని సర్వీస్ ద్వారానే అతని ఎన్నికవుతాడు తప్ప రిజర్వేషన్స్ అక్కడ లేవు అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే అతను వచ్చినటువంటి పరిస్థితి అంబేద్కర్ భావజాలం, బుద్ధుని భావజాలం, అదేవిధంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా సనాతన ధర్మంలో అసమానత్వం ఉంది, సనాతన ధర్మంలో కులం ఉంది, సనాతన ధర్మంలో మతం ఉంది, సనాతన ధర్మంలో ఒక మనిషిని మనిషిగా చూసేటువంటి సమాజం లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి భావజాలం నుంచి వచ్చినటువంటి వ్యక్తి జస్టిస్ గవాయ్. అలాంటి వ్యక్తి మీద భావజాల పరంగా కానీ అదేవిధంగా ఇంతకుముందు చెప్పినటువంటి విద్యార్థి మిత్రులు ఏదైతే యూనివర్సిటీలో ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భావజాలం చెందినటువంటి ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. 2014 నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడి నుంచి కూడా మనం చూసినాం, మన చిన్నతనంలో కూడా మనం చూసినాం, పాఠశాలలో ఎప్పుడైనా వినాయకుని చవితి జరిగినటువంటి సందర్భం ఉందా? కానీ ఈరోజు ఎక్కడికక్కడ పాఠశాలలో కానీ యూనివర్సిటీల్లో కానీ లేదా గవర్నమెంట్ చివరికి గవర్నమెంట్ ఆఫీసులలో కూడా ఒక వినాయక చవితి జరిపేటప్పుడు ఒక దుర్మార్గమైనటువంటి ఒక భావజాలానికి ప్రేరేపిస్తున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎక్కడికి పోతుంది దేశం? భారతదేశం మొత్తం కూడా భారత రాజ్యాంగం పైన ఆధారపడి నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఈ దేశం ఈ రోజు మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రేరేపించడానికి భారత రాజ్యాంగం మాకు వద్దు, మాకు మనధర్మమే కావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడుతున్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళను మనవాదులను బరిగీసి కొట్లాడాల్సినటువంటి అవసరం ఆసన్నమైనటువంటి విషయాన్ని కూడా పీడీఎస్గా మేము గుర్తు చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఇది కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామ స్థాయిలో కూడా ఒక అవగాహన చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఈ యొక్క విషయాన్ని తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘ నాయకులపై ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో కేవలం కేవీపీఎస్ డిఎఫ్ఐ కాదు పీడీఎస్యూగా కూడా మేము అందులో భాగస్వామ్యం రాబోయేటువంటి రోజుల్లో బరిగిసి కొట్లాడే విషయంలో పీడీఎస్యూ ముందు వరుసలో ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.